అమ్మా నమస్కారం. నమస్తే. ఇందాక మీరు చెప్పినట్టు ఈ నెలలో వసంత పంచమి వస్తోంది 23న. 25 చూసుకుంటే రథసప్తమి వస్తోంది. అసలు ఈ రెండిటిని ఎలా జరుపుకోవాలి? విశిష్టతలు ఏంటి? ఈ నవరాత్రుల్లోనే మనకి వసంత పంచమి కూడా వస్తుంది. సరస్వతీదేవి అమ్మవారి యొక్క ఇంకో రూపమే నీల సరస్వతి అని కూడా మనం అన్నాము. ఆవిడనే శ్యామలాదేవి అని కూడా అన్నాము. ఇప్పుడు మనకి పరీక్షలు వస్తున్నాయి పిల్లలందరికీ కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం కూడా జరుగుతుంది. చాలా మంది బాగా చదువు 24 గంటలు చదువు అని కూడా. అలాగే చాలా మంది పిల్లలు పాపం చదివి మర్చిపోతూ ఉంటారు. ఏం చేయాలి, మేము చదువుతున్నాం మాకు గుర్తుకు రావట్లేదు అంటారు. పాపం వాళ్ళని చూస్తే మనకే బాధ అనిపిస్తా ఉంటుంది. కష్టపడతారు కానీ అక్కడికి వెళ్ళి మర్చిపోతారు. భయం అవ్వచ్చు, ఇతర కారణాలు అవ్వచ్చు. దానికి వాళ్ళు ఇద్దరిని ఆరాధించాలి తప్పకుండా. ఒకటి గురు దత్తాత్రేయ స్వామి, ఆయన ఎప్పుడు జ్ఞానప్రదాత. చిన్నప్పటి నుంచి ఎవరైతే దత్తాత్రేయ స్వామికి నమస్కరిస్తూ జయ గురుదత్త అంటారో చిన్నగా, అంటే చిన్న పిల్లలైతే, లేదా దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రం కూడా చదువుకున్నా, అలాగే సరస్వతి అమ్మవారిది ఓం ఐం సరస్వతియే నమః సింపుల్ గా పిల్లలకు అర్థమయ్యే విధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల చేత చదివించాల్సిన మంత్రం. ఓం ఐం సరస్వతీ నమః, ఓం ఐం సరస్వతీ నమః, లేదా ఓం ఐం వాగ్వాదిన్యే నమః, లేదా ఓం ఐం వాగ్దేవియే నమః, వాగ్దేవియే నమః. సరస్వతీ మాత యొక్క ఇంకొక పేరు వాగ్దేవి అన్నమాట. అలా వాళ్ళు పూజించుకోవచ్చు, మంత్రం జపించుకోవచ్చు. నేను చెప్పినట్టుగా పెరుగన్నం దద్దోజనం అమ్మవారికి పెడితే చాలా రోజు. అలాగే పిల్లలకి పుస్తకాలు అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి అంటాం. ఈ స్తోత్రం జపించమంటాం. ఆ రోజు సరస్వతి అమ్మవారికి పూజించటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అక్షరాభ్యాసాల కోసము అంటే ఇప్పుడే ఇంకా మా పిల్లలతో అక్షరాభ్యాసం చేయించాలనుకునే వాళ్ళందరూ కూడా బాసర వెళ్తూ ఉంటారు. ఆ బాసర లేదా దేవాలయాల్లో, అమ్మవారి దేవాలయాల్లో కూడా అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక రథసప్తమి మనకి 25వ తారీఖు రథసప్తమి. సూర్య భగవానుడిని ఆరాధించేది, సూర్య జయంతిగా కూడా మనం చెప్పుకుంటాం. అరసవెల్లిలో కోనార్కులో కూడా సూర్య భగవానుడిని చాలా విశేషంగా ఆరాధిస్తారు ఆ రోజు. ఒరిస్సాలో ఉండే కోనార్క్ సన్ టెంపుల్, శ్రీకాకుళంలో ఉండే అరసవెల్లి టెంపుల్. అసలు అత్యద్భుతంగా సూర్య నమస్కారాలు చేయటం గాని, అక్కడ సూర్య నమస్కారాలు ఆరోగ్యం కోసం చేస్తారు. అందుకే మనందరం కూడా ఆ రోజు రథసప్తమి రోజు సూర్యుడికి ఆర్ఘ్యం వదలటం వల్ల రాగి పాత్ర తీసుకొని అందులో కొద్దిగా బెల్లము, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి సూర్యుడికి 12 నామాలతో ఆర్ఘ్యం విడిచిపెట్టడము, లేదా ఓం హ్రం హ్రీం సహస్ర కిరణాయ నమః అని స్తోత్రం చదువుకొని సూర్య భగవానుడికి ఆర్ఘ్యం వదిలినా కూడా, సూర్య నమస్కారాలు చేసినా కూడా విశేషమైన ఫలితాలు వస్తాయి. మనకి పవర్ కావాలంటే ఇచ్చేది ఎవరు? సూర్య భగవానుడు. లీడర్షిప్ క్వాలిటీస్ కావాలన్నా ఇచ్చేది సూర్య భగవానుడు. ఉద్యోగం కావాలన్నా ఇచ్చేది సూర్య భగవానుడు. సక్సెస్ కావాలన్నా ఇచ్చేది సూర్య భగవానుడు. ఆయుర ఆరోగ్యాలు కావాలంటే సూర్య భగవానుడు. స్కిన్ డిజీజ్, స్టమక్ డిజీజ్, ఇండైజెషన్ ప్రాబ్లము, ఇమ్యూనిటీ ప్రాబ్లము, కళ్ళకు సంబంధించిన ప్రాబ్లం, ఇవన్నీ కూడా సూర్య భగవానుడి వల్ల తొలగుతాయి అన్నమాట. సూర్యారాధన వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. అలాగే హార్ట్ చక్ర బాగుండాలన్నా కూడా సూర్య భగవానుడిని మనము ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆత్మకారకుడు కాబట్టి. ఆ రోజు మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో సహస్ర సూర్య హోమం చేస్తున్నాం. సహస్ర సూర్య హోమం అంటే 1000 సార్లు సూర్య భగవానుడికి మనము హోమం చేస్తాం. అంటే ఒక 10 మంది కూర్చొని చేసినా కూడా చాలా అద్భుతంగా హోమం జరుగుతుంది అనమాట. 1000 సార్లు ఆహుతులు సమర్పిస్తాం హోమంలో. అలా సహస్ర సూర్య హోమం జరుగుతుంది. ఆ రోజు హోమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సూర్య భగవానుడికి సంబంధించిన లాకెట్ ఇవ్వటం జరుగుతుంది. ఆ లాకెట్ ధరించడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. అలాగే రాజకీయంలో ఎదగాలనుకునే వాళ్ళకు కూడా మంచి ఉన్నత స్థితి, అంటే సూర్యుడి యొక్క దశ జరుగుతున్నా, అంతర్దశ జరుగుతున్నా, సూర్య మహర్దశ జరుగుతున్నా, లేదా సూర్యుడు వాళ్ళ జాతక చక్రంలో యోగించట్లేదన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ లాకెట్ ధరించడం వల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి పాజిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. సహస్ర సూర్య హోమం అనేది మన పీఠంలో నిర్వహిస్తున్నాం. ఓకే. రథసప్తమి గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్తే.